హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆసియా క్రియేషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక యూనిక్ బ్రైడల్ డిజైన్ని నేర్చుకుందాం ఫ్రెండ్స్. దానికోసం నేను రిబ్బన్ని తీసుకున్నాను అండ్ నీడిల్ నెంబర్ 10, ఇంకా వచ్చేసి థ్రెడ్. సో వీడియోని స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్? సో ఫస్ట్గా మనం థ్రెడ్ని క్లాత్కి లాక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా లాక్ చేసుకున్న తర్వాత పక్కనే ఇంకొక లాక్ వేసుకోండి. ఇలా లాక్ చేసుకున్న తర్వాత 3 చైన్ లాక్స్ వేసుకోండి. 1 2 3 చైన్ లాక్స్ వేసుకొని ఇది ఎక్కడికి వస్తుందో అక్కడ చూసి దీన్ని లాక్ చేయండి ఫ్రెండ్స్. లాక్ చేసుకున్న తర్వాత పక్కనే మరి 3 చైన్ లాక్స్, 2 3 చైన్ లాక్స్. ఇది ఎక్కడికి వస్తుందో అక్కడ చూసి లాక్. ఇలా శారీ మొత్తం 3 చైన్ లాక్స్ అండ్ సింగిల్ లాక్ వేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. One, 2, 3 చైన్ లాక్స్ అండ్ సింగిల్ లాక్. త్రీ చైన్ లాక్స్, లాక్. 1 2 3 ఇలా ఎండ్ వరకు కంటిన్యూగా వేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. శారీ మొత్తం సో ఇలా ఎండ్ వరకు వేసుకున్న తర్వాత థ్రెడ్ని కట్ చేయకూడదు ఫ్రెండ్స్. ఇలానే బ్యాక్కి టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని 8 చైన్ లాక్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 చైన్ లాక్స్ వేసుకొని ఫస్ట్ 3 చైన్ లాక్స్ వదిలేసి థర్డ్ వన్కి లాక్ చేసుకోవాలి. ఈ 2ని వదిలేసి థర్డ్ దానికి లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరి దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని దీనికి సింగిల్ లాక్స్ వేసుకుంటూ వెళ్ళాలి. టోటల్గా 9 సింగిల్ లాక్స్ వేసుకుంటూ వెళ్ళాలి. 1 2 1 అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు 2 3 4 5 6 7 8
7 8 and 9. టోటల్గా 9 సింగిల్ క్రోషాస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత మరి క్లాత్ని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని ఇప్పుడు 2 చైన్ లాక్స్ వేసుకోవాలి. 1 and 2 చైన్ లాక్స్ వేసుకొని పక్కనే డబల్ క్రోషాని వేసుకోవాలి ఫ్రెండ్స్. నీడిల్ పైన దారాన్ని తీసుకొని ఈ హోల్ ఉంటుంది కదండి, ఈ హోల్లో నుంచి డబల్ క్రోషాని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా 2 లూప్స్ నుంచి ఒకసారి అండ్ 2 లూప్స్ నుంచి ఒకసారి, ఇలానే టోటల్గా 4 డబల్ క్రోషాస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. Three and 4 డబల్ క్రోషాస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మరి 8 చైన్ లాక్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 7 and 8 చైన్ లాక్స్ తీసుకొని ఇక్కడ లాక్ చేసుకున్నాం కదండి ఫ్రెండ్స్, ఇక్కడే లాక్ చేసుకోవాలి. ఇలా ఒక లీఫ్ లాగా ఇది ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్, చూసారా. తర్వాత మరి క్లాత్ని బ్యాక్ టర్న్ చేసుకొని ఇక్కడ సింగిల్ చైన్ లాక్స్ వేసుకుంటూ వెళ్ళాలి, సింగిల్ క్రోషా వేసుకుంటూ వెళ్ళాలి. 1 2 3. ఇది వేసేటప్పుడు కొంచెం లూజ్గా వేసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే టైట్గా ఉంటే మనకి ఇక్కడ డబల్ క్రోషా వేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. 3 4 5 6 7 8 9. 9 సింగిల్ క్రోషాస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత లాస్ట్ 10th వన్ ఇక్కడ ఈ లాక్కి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మరి దీన్ని టర్న్ చేసుకొని 2 చైన్ లాక్స్ వేసుకోవాలి. 1 2 చైన్ లాక్స్ వేసుకొని పక్కనే డబల్ క్రోషాని వేసుకోవాలి ఫ్రెండ్స్. One and 2. టోటల్గా 4 డబల్ క్రోషాస్ వేసుకోవాలి.
3 అండ్ పక్కన 4. వేసుకున్న తర్వాత మరి 8 చైన్ లాక్స్. 1 2 3 4 5 6 7 8 చైన్ లాక్స్ వేసుకొని మరి ఈ లాక్కి లాక్ చేసుకోవాలి. ఇలా ఈ పెటల్స్ ఫామ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇలా టోటల్గా 5 పెటల్స్ వచ్చే వరకు మనం కంటిన్యూగా వేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. అప్పుడు ఒక ఫ్లవర్ లాగా ఫామ్ అవుతుంది. చాలా బాగా ఉంటుంది. క్రోషా వర్క్ లాగా అనిపించదు, ఒక ఫ్లవర్ ఉందేమో అనిపించేటట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ డిజైన్ చాలా యూనిక్ డిజైన్ ఫ్రెండ్స్. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్లో నన్ను అడగండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇలానే మరి కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. నా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి ఫ్రెండ్స్. 2 3 4 5 6 7 8 and 9 కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ వన్ ఈ ఎండ్ ఉంటుంది కదండి ఫ్రెండ్స్. ఈ పెటల్ ఎండ్కి లాస్ట్ 10th వన్ని సింగిల్ క్రోషాని వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడ్డానికి కష్టమేమో అనిపించేటట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ డిజైన్, కానీ వేసుకుంటూ వెళ్తే చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ, ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత మరి మనం టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని 2 చైన్ లాక్స్ పక్కనే డబల్ క్రోషా. ఇలానే శారీ మొత్తం ఈ పెటల్ కంప్లీట్ అయ్యే వరకు వేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. టూ లూప్స్ నుంచి ఒకసారి. మీకు డబల్ క్రోషా రాకపోతే నా ప్రీవియస్ వీడియోస్లో చేస్తున్నాను ఫ్రెండ్స్, అంత డీటెయిల్గా చెప్పున్నాను. మీకు డౌట్గా ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ని చూడండి ఫ్రెండ్స్. 3 and 4 కంప్లీట్ అయిన తర్వాత మరి 8 చైన్ లాక్స్ వేసుకొని అలా సేమ్ స్టెప్ని రిపీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. 5 వేసుకున్నప్పుడు నాకు చిన్నగా అనిపించింది, అందుకని నేను 6 పెటల్స్ని వేసుకున్నాను ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 ఇలా లాస్ట్ ఎండ్ వరకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ టూ లూప్స్ని వదిలేసి ఈ థర్డ్ వన్కి లాక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ థర్డ్ వన్ ఈ లాక్కి లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేసుకున్న తర్వాత ఇలా ఈ ఫ్లవర్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్.
చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. మీకు కావాలి అంటే ఇక్కడ ఒక కుందనన్న యాడ్ చేసుకోండి, లేకుంటే ఇప్పుడు స్టార్టింగ్లో వేసుకునేటప్పుడే ఒక బీడ్ని యాడ్ చేసుకోండి. ఫస్ట్ 3 చైన్ లాక్స్ వేసుకున్న తర్వాత ఒక బీడ్ని యాడ్ చేయండి. ఫస్ట్ 3 కంప్లీట్ చేసుకోవాలి. 3 చైన్ లాక్స్, 3 అంటే 3 చైన్ లాక్స్ లాక్, 3 చైన్ లాక్స్ లాక్ అండ్ 3 చైన్ లాక్స్ లాక్ వేసుకున్న తర్వాత ఒక బీడ్ని యాడ్ చేసుకొని మరి 3 చైన్ లాక్స్ లాక్ అయిపోయిన తర్వాత మరి బీడ్ని యాడ్ చేసుకుంటూ అలానే వెళ్ళాలి. మీకు బీడ్ కావాలి అంటే, లేదు అంటే ఇక్కడ ఒక చిన్న కుందన్ కానీ లేకుంటే స్టోన్ కానీ పెట్టుకున్నా కూడా చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు పక్కనే మనం కుచ్చు కట్టడానికి 3 చైన్ లాక్స్ వేసుకొని లాక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒకవేళ మీకు కుచ్చు వద్దు అనుకుంటే ఇలానే కంటిన్యూ చేసేయండి. ఎలా అంటే మరి 8 చైన్ లాక్స్ వేసుకొని 2 చైన్ లాక్స్ వదిలేసి 3rd చైన్ లాక్కి లాక్ చేసుకొని ఇలానే ఫ్లవర్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. కుచ్చు కడితేనే డిజైన్ బాగుంటుంది ఫ్రెండ్స్. సో నేను కుచ్చు కోసం 3 చైన్ లాక్స్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 1 2 3 చైన్ లాక్స్ వేసుకొని ఈ లాక్కి లాక్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత సేమ్ స్టెప్ని రిపీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్ శారీ ఎండ్ వరకు ఇలానే వేసుకుంటూ వెళ్ళాలి. మీకు డౌట్ అనిపిస్తే సో వీడియోని స్లో చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థం కాకపోతే. సో ఇలానే పక్కన కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్ అయిన తర్వాత కుచ్చు కూడా కట్టిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఇక్కడ బీడ్కి బదులు కుందన్ పెట్టుకున్నాను అండ్ పక్కనే కుచ్చు కట్టుకున్నాను. సో ఫైనల్గా దీని ఫినిషింగ్ ఇలా వచ్చింది ఫ్రెండ్స్. చాలా యూనిక్గా కనిపిస్తుంది కదండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.